కృష్ణా జలాల వాటా వినియోగంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ అంశంపై రెండు పార్టీలు కేంద్రంపై చేస్తున్న విమర్శలని ఖండించిన కేంద్ర మంత్రి అందాల పోటీల తరహాలో జాతీయ అబద్దాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్లకు మొదటి 2 అవార్డులు దక్కుతాయన్నారు. కృష్ణా జలాలు 811 టీఎంసీలుండగా తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఒప్పందం చేసుకున్నదే కేసీఆర్ అని బండి సంజయ్ గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి ధారాదత్తం చేస్తూ సంతకం చేశారని చెప్పారు. ఆ ఒప్పంద పత్రాలను నాడు తానే బయటపెట్టినట్లు గుర్తు చేశారు. యూపీఏ సర్కార్ చేసిన విభజన చట్టం పరిమితుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందనడంలో ఎలాంటి సంశయం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డిపై కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా 2 ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని బండి సంజయ్ దుయ్యబట్టారు. అందుకే డీపీఆర్ను కేంద్రం వెనక్కు పంపిందన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులు, రాష్ట్రానికి చేసిన అన్యాయానికి కాంగ్రెస్ బీఆర్ఎస్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించుకోవాలని, ఆ విషయంలో కేంద్రం సహకరించేందుకు సిద్ధంగా ఉందని బండి సంజయ్ తెలిపారు.